బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అంగన్వాడీ టీచర్ల స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై మంత్రి సీతక్క మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. సీతక్క కేసీఆర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీతక్క మంత్రి పదవికి చేపట్టిన తర్వాత అహంకారంతో మాట్లాడుతుందని విమర్శించారు. దోచుకోవటం దాచుకోవటం కాంగ్రెస్ పార్టీ నేతల నైజమని దుయ్యబట్టారు. ఒక మంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్తోని ఒక కమిటీ వేయండి. ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళు చెప్తారు. జరగలేదని అంటే మీకు మంచి సర్టిఫికెట్ ఇస్తారు. అది వదిలిపెట్టి చెప్పు తెగుద్ది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి చేయడం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం ఇదే పని. ఈ రాష్ట్ర మొత్తం భవిష్యత్తును ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర పడంగా పెట్టి వాళ్ళ కప్పం కట్టి మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. 4G ఇచ్చి 5G ఇచ్చినట్టు ప్రచారం చేసినందుకు మీరు అంగన్వాడీ టీచర్లకు ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.